Hello everyone, welcome to the video series on Telangana Grade 2 Pharmacist Exam Preparation. ఈ వీడియో సిరీస్లో ప్రీవియస్ 2018 ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన పేపర్ని అనలైజ్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్చుకుందాం. లెట్ us look at the question first. Emaciation due to breakdown of muscle and fat leads to. Emaciation అంటే వీక్నెస్ అన్నమాట, నీరసంగా ఉండడం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మరాస్మస్, క్వాషియార్కర్, ఒబేసిటీ, డౌన్ సిండ్రోమ్. నౌ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ని పిఈఎం అంటారు. అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, అంటే ప్రోటీన్స్ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే డిసీజెస్ రెండు ఉన్నాయి. మరాస్మస్, క్వాషియార్కర్ రెండు ప్రోటీన్ తక్కువ అవడం వల్ల వస్తాయి. తేడా ఏంటంటే మరాస్మస్లో ప్రోటీన్ ఒకటే కాదు, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ కూడా తగ్గుతాయి. క్వాషియార్కర్ కేవలం ప్రోటీన్ తగ్గడం వల్ల వస్తుంది. క్వశ్చన్ ఏం అడిగారు, ఎమాసియేషన్ డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ మజిల్ అండ్ ఫ్యాట్ లీడ్స్ టు అని అన్నారు. అంటే మజిల్ ఫ్యాటు తగ్గేది, అంటే ప్రోటీన్ ఫ్యాట్ తగ్గడం అంటే రైట్ ఆన్సర్ ఇస్ మరాస్మస్. క్వాషియార్కర్ కాదు, క్వాషియార్కర్ కేవలం ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అంటే ఓవరాల్గా సిమ్టమ్స్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే మరాస్మస్లో రిలేటివ్ టు ద బాడీ హెడ్ చాలా పెద్దదిగా అనిపిస్తుంది, అంటే బాడీ మొత్తం కంప్లీట్గా బోన్స్లా ఉంటుంది, హెడ్ పెద్దదిగా ఉంటుంది. అదే క్వాషియార్కర్లో అయితే బెల్లీ చాలా పెద్దదిగా ఉంటుంది. ఆఫ్రికన్ పాపులేషన్లో అన్ఫార్చునేట్లీ ఈ ప్రాబ్లం ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ అది. ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ తగ్గితే వచ్చేది మరాస్మస్, కేవలం ప్రోటీన్ తగ్గితే క్వాషియార్కర్ వస్తుంది. నెక్స్ట్ ఒబేసిటీ, వీ ఆల్ నో, ఎడిపోజ్ ఎక్కువైతే వచ్చేది ఒబేసిటీ. నెక్స్ట్ వన్ ఇస్ డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ డిసీజ్. 21 క్రోమోజోమ్ ట్రైసోమీ అంటారు. అంటే క్రోమోజోమ్లో ఒక ఎక్స్ట్రా ఆర్మ్ వస్తుంది, అందుకు ట్రైసోమీ అంటారు. డౌన్ సిండ్రోమ్ అన్ఫార్చునేట్లీ వస్తే ఫేస్లో కొంచెం డిఫరెన్సెస్, క్లెఫ్ట్ పెల్లెట్, అండ్ దెన్ ఇంటలెక్చువల్ కోషెంట్ తక్కువగా ఉండడం, ఇవన్నీ డౌన్ సిండ్రోమ్ లక్షణాలు అనమాట. యూజువల్గా ఇవన్నీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే టెస్టులు చేసి ఐడెంటిఫై చేస్తారు. డౌన్ సిండ్రోమ్ ఎన్టీ టెస్ట్ అంటారు, న్యూకల్ ట్రాన్స్లూసల్ టెస్ట్, ఇలాంటి టెస్ట్ అన్ని చేసి డిసైడ్ చేస్తారు అనమాట. Anyway, getting back to the topic, so question is about emaciation due to breakdown of muscle and fat. దానికి ఆన్సర్ మరాస్మస్. ఇది బయోకెమిస్ట్రీలో అబ్నార్మల్ మెటబాలిక్ డిజార్డర్స్ అని సిలబస్లో ఒక టాపిక్ ఇచ్చారు, దాంట్లో వస్తుందన్నమాట. సో చదివేటప్పుడు అబ్నార్మల్ మెటబాలిక్ డిజార్డర్స్లో ప్రామినెంట్ డిసీజెస్ చదువుకోవాలి. అంటే మెటబాలిజం గురించి చదువుకుంటూ పోతే చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ప్రామినెంట్ డిసీజెస్, కొంత పాపులేషన్ ఎక్కువగా ఎఫెక్ట్ చేసిన డిసీజెస్ చదువుకోవాలి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్కి వస్తే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, అది చదువుకోవాలి కార్బోహైడ్రేట్లు. అలా కాకుండా గ్లకోమా ఉంది, అది చదువుకోవాలి. ఇవన్నీ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్. సిమిలర్లీ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్లోకి వస్తే ఫినైల్ కీటోన్యూరియా ఉంది, ఆల్పినిజం, అవి కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. వాటి మీద క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారు. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.